ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్. భగవంతుని ఆశీస్సులతో నవగ్రహాల అనుగ్రహంతో మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. సరైన సమయాన్ని తెలుసుకుని ముందుకు సాగితే మనం విజయాన్ని సులభంగా అందుకోవచ్చు. ఓం శక్తి జ్యోతిష్యాలయం ఎక్కడివారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధలం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. జ్యోతిష్య మంత్రం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశివారికి సంబంధించిన ముఖ్యమైన రాశిఫలాలను తెలుసుకోబోతున్నాం. మార్చి 7 శనివారం, మార్చి 8 ఆదివారం, మార్చి 9 సోమవారం మరియు మార్చి 10 మంగళవారం. ఈ 4 రోజులలో గ్రహాల సంచారం దృక్ పంచాంగం ప్రకారం వృశ్చిక రాశివారి జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, అవకాశాలు, అదృష్ట సూచనలు మరియు జాగ్రత్తలు ఏవిటో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజులలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశాలున్నాయి. కొందరికి అదృష్ట ద్వారాలు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ఆరోగ్యం మరియు భవిష్యత్తుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఈ రాశిఫలాలలో చెప్పబోతున్నాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోయే 10 ముఖ్యమైన విషయాలు మీ జీవితానికి మార్గదర్శకంగా మారవచ్చు. అందులో కొన్ని విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉండవచ్చు. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఒక చిన్న అభ్యర్థన. మీరు జ్యోతిష్య మంత్రం ఛానల్ను మొదటిసారి చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీరు కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేస్తే భగవంతుని కృప మీపై మరింతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడు గ్రహాల సంచారం మరియు దృక్ పంచాంగం ప్రకారం మార్చి 7, 8, 9, 10 తేదీలలో వృశ్చిక రాశివారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన రాశిఫలాలను ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో గ్రహస్థితులు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. దృక్ పంచాంగం ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తూ కుటుంబం, గృహ సంబంధిత విషయాలపై దృష్టిని పెంచుతున్నాడు. అదే సమయంలో శని కూడా కుంభరాశిలో ఉండటం వల్ల కొన్ని విషయాలలో ఆలస్యం కనిపించినా చివరికి స్థిరమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శని ప్రభావం వృశ్చిక రాశివారికి క్రమశిక్షణను నేర్పించే సమయం కూడా ఇదే. మీరు చేసే ప్రతి పని ఆలోచించి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన గ్రహం గురుగ్రహం వృషభరాశిలో ఉండటం వల్ల మీ సంబంధాలు మరియు భాగస్వామ్య రంగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా మీకు సహకరించని వ్యక్తులు ఇప్పుడు మీకు సహాయం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. కొందరికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. కుజుడు వృశ్చిక రాశి అధిపతి కావడం వల్ల ఈ 4 రోజులలో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం కూడా ఇదే కావచ్చు. అయితే గ్రహస్థితులు చెబుతున్న ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయం గురించి పూర్తిగా ఆలోచించి ముందుకు సాగితే మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ముఖ్యంగా 3 విషయాలు చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. మొదటిది కుటుంబ బాధ్యతలు, రెండవది వృత్తి అభివృద్ధి, మూడవది ఆర్థిక స్థిరత్వం. ఈ 3 విషయాల మధ్య సమతుల్యతను కాపాడగలిగితే ఈ 4 రోజులలో మీరు మంచి పురోగతిని చూడగలుగుతారు. కొన్నిసార్లు పరిస్థితులు మీకు పరీక్షగా అనిపించినా
అవే మీకు కొత్త మార్గాలను చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ గ్రహస్థితుల ప్రభావం వల్ల మీరు మీలోని అసలైన శక్తిని గుర్తించే అవకాశం ఉంది. మీలో ఉన్న పట్టుదల, కష్టపడి పనిచేసే స్వభావం ఇప్పుడు మీకు సహాయపడుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఒక కొత్త దిశను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మీకో కొత్త ఆలోచనను, కొత్త ప్రేరణను ఇవ్వగలవు. అందుకే ఈ కాలాన్ని సానుకూలంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. మార్చి 7 శనివారం రోజు వృశ్చిక రాశివారికి ఆలోచనాత్మకంగా ఉండే రోజు. ఈ రోజు మీరు చాలా విషయాలను లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరికే అవకాశం కూడా ఉంది. శని ప్రభావం ఉండటం వల్ల ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకునేలా కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసేవారికి ఈరోజు కొంత ఒత్తిడి కనిపించవచ్చు. కార్యాలయంలో కొన్ని పనులు ఆలస్యమవడం లేదా అదనపు బాధ్యతలు రావడం వల్ల కొంత మానసిక ఒత్తిడి అనిపించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఆ పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా మీరు పనులను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యూహాలు రూపొందించడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా మీరు ముందుకు వెళ్లవచ్చు. కొంతమంది కొత్త పెట్టుబడుల గురించి కూడా ఆలోచించవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పూర్తిగా పరిశీలించి ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందవచ్చు. కుటుంబ విషయాలలో ఈరోజు కొంత సమయం కేటాయించడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా మీ మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల సలహాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడవచ్చు. కొన్నిసార్లు మనం గమనించని చిన్న విషయాలను పెద్దలు గుర్తు చేసే అవకాశం ఉంటుంది. మార్చి 8 ఆదివారం వృశ్చిక రాశివారికి మానసికంగా ప్రశాంతత ఇచ్చే రోజు. చాలా రోజులుగా పనులతో బిజీగా ఉన్న మీరు ఈరోజు కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. కొంతమంది బంధువులను కలిసే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. ఆ వార్త మీలో కొత్త ఆశలను కలిగించే అవకాశం ఉంది. కొంతమంది వృశ్చిక రాశివారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది. స్నేహితులతో మాట్లాడటం కూడా ఈరోజు మీకు మంచి అనుభూతినిస్తుంది. చాలా రోజులుగా కలవని ఒక స్నేహితుడితో మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. ఆ సంభాషణ మీకు ఒక కొత్త ఆలోచనను ఇవ్వవచ్చు. కొన్నిసార్లు స్నేహితుల మాటలు మనకు ప్రేరణగా మారతాయి. ఆర్థిక విషయాలలో ఈరోజు పెద్ద మార్పులు కనిపించకపోయినా కొంత సానుకూలత కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు మీకు లాభాన్నివ్వవచ్చు. కొంతమంది వృశ్చిక రాశివారు కొత్త అవకాశాల గురించి కూడా ఆలోచించవచ్చు. అయితే ఈరోజు ప్రధానంగా విశ్రాంతి తీసుకోవడం మరియు కుటుంబంతో సమయం గడపడం మంచిది. మార్చి 9 సోమవారం వృశ్చిక రాశివారికి అవకాశాలను చూపించే రోజు. ఈరోజు మీరు చేసే పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఉద్యోగం చేసేవారికి ముఖ్యంగా ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తోంది. మీ పై అధికారులు మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. కొంతమంది కొత్త బాధ్యతలు పొందవచ్చు. కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఆ అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి స్థానం పొందే అవకాశం ఉంది. కొంతమంది వృశ్చిక రాశివారు ఉద్యోగ మార్పు గురించి కూడా ఆలోచించవచ్చు. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించడం అవసరం. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త కస్టమర్లు రావచ్చు. మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలనే ఆలోచన కూడా రావచ్చు. ఆ మార్పులు భవిష్యత్తులో మీకు లాభాలను తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్ పరిస్థితులను గమనించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. కుటుంబ విషయాలలో కూడా ఈరోజు మంచి అనుభూతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయం లేదా ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది. కొంతమంది వృశ్చిక రాశివారు ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఆ సందర్భం మీకు ఆనందాన్నిస్తుంది. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా రోజులుగా మీకు కష్టంగా అనిపించిన ఒక పని ఇప్పుడు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది. అదేమిటంటే మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే ఏ సమస్యనైనా అధిగమించగలరు. మార్చి 10 మంగళవారం వృశ్చిక రాశివారికి ధైర్యం మరియు చర్యలను సూచించే రోజు. వృశ్చిక రాశి అధిపతి అయిన కుజగ్రహ ప్రభావం ఈరోజు మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. చాలా రోజులుగా మీరు ఆలోచిస్తున్న ఒక ముఖ్యమైన పని ఇప్పుడు ప్రారంభించే పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈరోజు అటువంటి అవకాశాలను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కనిపిస్తుంది.
మీకు అప్పగించిన పనిని మీరు సమయానికి పూర్తి చేస్తే మీ ప్రతిభను పై అధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొంతమంది వృశ్చిక రాశివారు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట అది కాస్త కష్టంగా అనిపించినా తరువాత అది మీకొక మంచి అవకాశంగా మారుతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సమయం. మార్కెట్ పరిస్థితులను గమనించి సరైన వ్యూహం రూపొందిస్తే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. కొంతమంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలలో ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలను గౌరవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ప్రయోజనం కలిగించవచ్చు. ఈరోజు మీలో ఉన్న నాయకత్వ లక్షణం బయటపడే అవకాశం కూడా ఉంది. ఈ 4 రోజులలో వృశ్చిక రాశివారికి ఆర్థిక విషయాలలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఖర్చులు పెరిగినట్టు అనిపించినా మరోవైపు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి అదనపు బాధ్యతల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది వృశ్చిక రాశివారు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించవచ్చు. ఆ ఆలోచనలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. అయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. వ్యాపారం చేసేవారికి ఈ కాలంలో చిన్న లాభాలు కనిపించే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు రావడం లేదా పాత కస్టమర్లతో మళ్లీ సంబంధాలు ఏర్పడడం ద్వారా వ్యాపారంలో స్థిరత్వం రావచ్చు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా పరిశీలించడం అవసరం. ఇతరుల మాటలు మాత్రమే నమ్మి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఖర్చులను నియంత్రించడం. కొన్నిసార్లు మనకు అవసరం లేని విషయాలపై కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాలంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందగలుగుతారు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో వృత్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. కొన్నిసార్లు మనం చాలా కష్టపడి పనిచేసినా వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు ఆ కష్టం మనకు మంచి ఫలితాలనిస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈ కాలంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఈ బాధ్యతలు కాస్త ఒత్తిడిగా అనిపించినా తరువాత అవే మీ ప్రతిభను చూపించే అవకాశాలుగా మారుతాయి. మీ పనితీరు మీ పై అధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కొంతమంది వృశ్చిక రాశివారు పదోన్నతి లేదా మంచి గుర్తింపు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి ఈ కాలంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనించి సరైన నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే ప్రతి ఒప్పందం చేసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఇతరుల మాటలు మాత్రమే నమ్మి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఖర్చులను నియంత్రించడం. కొన్నిసార్లు మనకు అవసరం లేని విషయాలపై కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాలంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందగలుగుతారు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో కుటుంబ సంబంధాలలో కొన్ని సానుకూల మార్పులు కనిపించే అవకాశముంది. చాలా రోజులుగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. వివాహితులైన వారికి ఈ కాలంలో దాంపత్య జీవితంలో మంచి అనుభూతి కనిపిస్తుంది. ఒకరికొకరు సమయం కేటాయించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. కొన్నిసార్లు మనం పనుల్లో బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేము. కానీ ఈ కాలంలో కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ కాలం ప్రత్యేకంగా కనిపిస్తోంది. తమ భావాలను స్పష్టంగా చెప్పడానికి మంచి సమయం ఇది. ఒకరికొకరు విశ్వాసం పెరిగే అవకాశముంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సమయం తీసుకుని ఆలోచించి ముందుకు వెళితే సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబ పెద్దల సలహాలు ఈ కాలంలో మీకు చాలా ఉపయోగపడవచ్చు. కొన్నిసార్లు వారు చెప్పే ఒక చిన్న మాట కూడా మనకు పెద్ద మార్గదర్శకంగా మారుతుంది. బంధువులతో కలిసే అవకాశం కూడా ఉంది. ఆ సందర్భాలు మీకు ఆనందాన్నిస్తాయి.
వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో ఆరోగ్య విషయాలలో పెద్దగా భయపడాల్సిన పరిస్థితులు కనిపించకపోయినా కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలా సందర్భాల్లో మన ఆరోగ్యం మన ఆలోచనలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పని, బాధ్యతలు, కుటుంబ విషయాల మధ్య కొంత ఒత్తిడిని అనుభవించే అవకాశముంది. కానీ ఆ ఒత్తిడిని సరిగ్గా నిర్వహిస్తే అది పెద్ద సమస్యగా మారదు. కొన్నిసార్లు మీరు అలసటగా అనిపించుకోవచ్చు. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సరైన సమయానికి నిద్రపోవడం మరియు సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరం. అందుకే ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించడం మంచిది. ధ్యానం మరియు ప్రార్థన ఈ కాలంలో మీకు చాలా సహాయపడవచ్చు. ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా లోతుగా ఆలోచించే స్వభావం కలిగినవారు. కొన్నిసార్లు అదే ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మీ ఆలోచనలను సానుకూల దిశలో మలచడం చాలా అవసరం. ఈ కాలంలో ఆధ్యాత్మికత మీకొక మంచి బలంగా మారవచ్చు. దేవుని స్మరణ, ప్రార్థన లేదా మంత్రజపం చేయడం ద్వారా మీలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఈ 4 రోజులలో వృశ్చిక రాశివారికి కొన్ని అదృష్ట సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేసే పనుల్లో దేవుని ఆశీస్సులు ఉంటే ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే అవకాశముంటుంది. కాబట్టి ప్రతి పని ప్రారంభించే ముందు భగవంతుణ్ణి స్మరించడం మంచిది. మంగళవారం రోజు కుజగ్రహానికి సంబంధించిన రోజు కావడం వల్ల ఆ రోజు మీరు ధైర్యంగా చేసే పనులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశముంటుంది. ఆ రోజు ఉదయం హనుమాన్ దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేయడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. హనుమాన్ స్వామి ఆశీస్సులు పొందడం ద్వారా మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎరుపు రంగు ఈ రాశికి శుభప్రదమైన రంగుగా భావించబడుతుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగుకు సంబంధించిన చిన్న వస్తువు దగ్గర ఉంచుకోవడం కొంతమందికి సానుకూల భావనను ఇస్తుంది. ఇది మనసుకు ధైర్యాన్నిస్తుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారమేమిటంటే పేదవారికి సహాయం చేయడం. మనం ఇతరులకు సహాయం చేస్తే అది మన జీవితంలో మంచి ఫలితాలను తీసుకువస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. కొన్నిసార్లు ఒక చిన్న సహాయం కూడా పెద్ద పుణ్యాన్ని కలిగి ఉంటుంది. మంగళవారం రోజు ఆలయంలో నైవేద్యం సమర్పించడం లేదా గుడిలో దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావించబడుతుంది. ఈ విధమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు మన మనసుకు శాంతినిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే మనం చేసే పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు కొన్ని ముఖ్యమైన అనుభవాలను తీసుకురాబోతున్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు పరీక్షలుగా అనిపించినా అవే మన జీవితాన్ని బలంగా మార్చే అవకాశాలు కూడా అవుతాయి. మీరు మీలో ఉన్న ధైర్యాన్ని గుర్తిస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి మీకుంటుంది. వృశ్చిక రాశివారు సహజంగా ధైర్యం, పట్టుదల మరియు లోతైన ఆలోచన కలిగిన వ్యక్తులు. ఒకసారి మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించడానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. అదే మీ బలం, అదే మీ విజయానికి కారణం. జీవితంలో విజయం అనేది ఒక్కరోజులో రావడం కాదు, ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నాలు కలిసే పెద్ద విజయాన్ని తీసుకువస్తాయి. కొన్నిసార్లు మీరు ఎదుర్కొనే కష్టాలు కూడా మీకు ఒక పాఠాన్ని నేర్పించడానికి వస్తాయి. ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే మీరు మరింత బలంగా మారతారు. ఈ 4 రోజులలో మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కుటుంబానికి సమయం కేటాయించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ మీ జీవితాన్ని సానుకూలంగా మార్చే అంశాలు. మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. జ్యోతిష్య మంత్రం ఛానల్ను చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశిఫలాలు తెలుసుకోవడానికి జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వెంట ఉండండి. మీరు కామెంట్లో జై శ్రీరామ్ అని రాస్తే భగవంతుని కృప మీ జీవితంలో మరింతగా పెరగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో రాశిఫల వీడియోలో కలుద్దాం. అప్పటివరకు మీ అందరికీ శుభం, శాంతి, సంపదలు కలగాలని ఆశిస్తూ నమస్కారం.